హలో పీపుల్, క్రిస్మస్ హాలిడేస్కి నేనైతే మా ఇంటికి వచ్చేసాను. నేను ఫ్రైడే ఈవినింగ్ వచ్చాను. సాటర్డే ఈవినింగ్ మా చర్చ్లో సెమీ క్రిస్మస్ అనమాట. సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈవినింగ్ 6:30, 7కి అలా స్టార్ట్ అయ్యాయి. చిల్డ్రన్ అందరినీ రెడీ చేయాలి కాబట్టి వాళ్ళందరినీ 5కే రమ్మన్నాము. సెమీ క్రిస్మస్ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. చాలామంది గ్యాదర్ అయ్యారు, అటెండ్ అయ్యారు. స్టార్టింగే ప్రేయర్తో స్టార్ట్ చేశారు. కొంతమంది సాంగ్స్ పాడారు. ఆ తర్వాత మా పాస్టర్ గారు అయితే మెసేజ్ ఇచ్చారు. ఆ తర్వాత కొయర్ టీం వాళ్ళు, అంటే మా మమ్మీ, మా అక్క వాళ్ళు, వీళ్ళంతా టీమ్గా ఫామ్ అయ్యి సాంగ్స్ అయితే పాడారు. సో దాన్ని కూడా నేను చిన్నగా వీడియో క్లిప్ అనేది తీశాను. ఎవ్రీ ఇయర్ ఇలానే గ్రాండ్గా చేస్తారు. ఈ ఇయర్ కొంచెం ప్లేస్ లేదు. ఒక సైడ్ చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో వేరే సైడ్ సెమీ క్రిస్మస్కి స్టేజ్ ఇవన్నీ వేశారనమాట. నేను లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా డ్యాన్స్ వేశాను. నేను మా చెల్లి. ఈ ఇయర్ అయితే వేయలేదు, చిన్నపిల్లలు వేశారు. ఈ ఇయర్ అయితే మా అక్క వాళ్ళు నేర్పించారు చిన్నపిల్లలకి డ్యాన్సులు. ఒక 10 డ్యాన్సులు, ఇంకా 2 స్కిట్లు అయితే నేర్పించారనమాట. అవి కూడా స్టార్ట్ అయినాయి. వీళ్ళందరిని అయితే రెడీ చేసి ఒక దగ్గర కూర్చోబెట్టాము. ఎంత అల్లరి చేస్తున్నారో. మధ్యలో నేను ఒక 2 ఫొటోస్ దిగాను కెమెరామ్యాన్ వస్తే. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. పిల్లలైతే పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ చేశారు. అసలు మేము వీళ్ళు సరిగ్గా వెయ్యరు అనుకున్న వాళ్ళు చాలా బాగా వేశారు. బాగా వేస్తారు వీళ్ళు, ఎవ్రీ ఇయర్ బాగా వేసేవాళ్ళేగా అనుకున్న వాళ్ళు కొంచెం డౌన్ అయ్యారు. ఈ మధ్యలో మా బుడ్డగాడు ఎంత బాగా వేసాడో, వాడిని స్టేజ్ ఎక్కించేటప్పుడు అనుకున్నాను నేను వీడు భయపడి వచ్చేస్తాడేమో అని. వాడెంత క్యూట్గా వేసాడో అందరూ వాడిని చూసి నవ్వారు. చాలా బాగా వేసాడు మా బుడ్డిగాడు. పర్ఫార్మెన్స్కి సాంగ్స్ నేను పెట్టొచ్చు, కానీ కాపీరైట్స్ పడిపోతాయని నేనైతే సాంగ్స్ ఏమీ పెట్టట్లేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంతమంది పిల్లలు సోలో పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. నాకైతే టైం లేదు. టైం దొరికినప్పుడల్లా నేను చిన్నగా బిట్స్ అనేవి వీడియోస్ తీస్తున్నాను. లేకపోతే మా చెల్లికి ఇచ్చి దాంతో వీడియోస్ తీయించాను. ఒక పక్క పిల్లల్ని రెడీ చేయాలి, మళ్ళీ సాంగ్ వెంటనే వేరే సాంగ్, వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేయాలి, వాళ్ళని రెడీ చేసి హెయిర్ స్టైల్స్ వేసి ఈ బిజీలో ఉన్నాం మేమైతే. జింగిల్ బెల్స్ సాంగ్కి అయితే ఆడపిల్లలందరూ వైట్ ఫ్రాక్స్ వేసుకుని ఏంజల్స్లా డ్యాన్స్ వేశారు. చాలా బాగా అనిపించింది. సెమీ క్రిస్మస్ అనగానే మా యూత్ అందరూ ఎక్కడున్నా, స్టడీస్ పరంగా వేరే స్టేట్స్ వెళ్ళినా, వేరే సెమీ క్రిస్మస్ డేట్ టైం కనుక్కొని కన్ఫామ్గా మొత్తం యూత్ అందరూ అయితే దిగిపోతారు. నేను కూడా అంతే, ముందు నుంచే అడుగుతున్నాను సెమీ క్రిస్మస్ ఎప్పుడు పెడతారు, నాకు ఏమైనా మిడ్ ఎగ్జామ్స్ కానీ ప్రాక్టికల్స్ కానీ ఇవి ఏమైనా ఉంటాయని. ఆ సెమీ క్రిస్మస్ డేట్ ఫిక్స్ చేయగానే నేను ముందు అక్కడ కనుక్కున్నాను మా కాలేజీలో ప్రాక్టికల్స్ ఏమైనా ఉన్నాయా, ల్యాబ్స్ ఏమైనా ఉన్నాయని. 1 డే బిఫోరే వచ్చేసాను నేనైతే ఈ వీడియోలో మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ అన్నిటిని వీడియోస్ క్లిప్స్ అనేవి యాడ్ చేశాను. ఇన్ కేస్ ఏమన్నా మిస్ అయితే సారీ, ఏమనుకోవద్దు. పిల్లలకి కాస్ట్యూమ్స్ సెట్ చేయాలి. కొంతమంది ఏమో డ్రెస్సెస్ సరిగ్గా తెచ్చుకోరు, వాళ్ళ దగ్గర ఉండవు, వేరే వాళ్ళవి వీళ్ళకి సెట్ చేయాలి. ఇవన్నీ చూసుకునేసరికి టైం అంతా అయిపోయింది మాకైతే. మేమైతే కొన్ని పర్ఫార్మెన్సెస్ సరిగ్గా చూడలేదు, మేము లోపలే ఉన్నాము. ఆ తర్వాత క్యారల్ సర్వీస్ జరిగే టైంలో సాంగ్ పాడారు కొయర్ టీము. అప్పుడైతే ఇలా బ్యాక్ సైడ్ షార్ట్స్ వేశారనమాట. మా చెల్లి పిలిచింది నన్ను, షార్ట్స్ వేస్తున్నారు బయట అని. ఇంకా గబగబా వచ్చి వీడియో రికార్డ్ చేశాను అనమాట నేను. చాలా బాగుంది. పర్ఫెక్ట్ టైంలో షార్ట్స్ని రికార్డ్ చేసాం. మేము వచ్చేసరికి అయిపోయిద్దేమో అనుకున్నాను. అసలు ఫోన్లో సరిగ్గా కెమెరా ఓపెన్ అవ్వట్లేదు, టెన్షన్లో ఫింగర్ ప్రింట్ పడట్లేదు. గబగబా ఇంకా ఫోన్ ఆన్ చేసి వీడియో అనేది క్యాప్చర్ చేశాను అనమాట. మీకు చెప్పినట్టే సెమీ క్రిస్మస్ 6:30, 7కి అట్లా స్టార్ట్ అయింది. అయిపోయేసరికి 11:30 అలా అయ్యింది. మేము ఇంటికి వెళ్ళి మొత్తం ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి 1 గంట అలా అయిపోయింది. ఎవ్రీ ఇయర్ లానే అవుతుంది ఈ ఇయర్ కూడా. ఈ ఇయర్ తొందరగా అయిపోయిద్దేమో అనుకున్నా కానీ ఇయర్ అసలు అలా అవ్వలేదు. పిల్లలందరూ చాలా కాన్సన్ట్రేషన్గా సాంగ్స్ అనేవి విని పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేసి వేశారు. నవంబర్ 1 నుంచి వీళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. మాకు ఎంత టోటల్ కలిపితే ఒక 6 వీక్స్ అలా ఉంటాయి. మధ్యలో హాలిడేస్ కానీ అటు ఇటు వెళ్ళిపోయారు పిల్లలందరూ. వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని స్కిట్స్, డైలాగ్స్ వాళ్ళకి డివైడ్ చేసి వాళ్ళ మీద పేపర్స్ రాసి డైలాగ్స్ అన్నీ మొత్తం అన్నీ స్ప్లిట్ చేసి ఇచ్చేసరికి చాలా టైం అయిపోయిద్ది. మా చిన్నప్పుడు అయితే మా బ్యాచ్ వాళ్ళకి మా మమ్మీ వాళ్ళు నేర్పించేవాళ్ళు. చాలా మా మమ్మీయే కదా నేర్పించేది అంటే అస్సలు ఊరుకునేది కాదు. నన్ను ఒక్క స్టెప్ తప్పేసినా అందరి ముందు తిట్టేసేది.
ఇట్లా ఉన్నావు, నువ్వు కనీసం నీకు స్టెప్పులు వేయడం కూడా రాదా అని. నేనైతే ఏడుస్తూనే ఉండేదాన్ని. మా మమ్మీ అనుకుంటే నన్నే తిడుతుంది, వాళ్ళందరినీ పొగిడేది బాగా వేస్తున్నారని, నన్ను మాత్రం నువ్వు ఇంకా బాగా పర్ఫెక్ట్గా వేయాలి. అందుకేమో నాకు కొంచెం డ్యాన్స్ ఇంత పర్ఫెక్ట్గా రావడానికి కారణం మా మమ్మీనే. చిన్నప్పటి నుంచి మా మమ్మీ చాలా పర్ఫెక్ట్గా నేర్పించేది. ఏదైనా సరే అస్సలు ఊరుకోదు, పక్క పిల్లల్నే కాదు నన్ను కూడా అస్సలు ఊరుకోదు పర్ఫెక్ట్గా ఏది చేయకపోతే. అండ్ థ్యాంక్స్ టు మై మమ్మీ ఇంత మంచి డ్యాన్స్ నాకు నేర్పించింది. ఆ తర్వాత 1 ఇయర్ నేను మా చెల్లి కూడా నేర్పించాం చిన్నపిల్లలకి డ్యాన్స్. ఇప్పుడు మా చెల్లి మా అక్క నేర్పిస్తున్నారు. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ సీయింగ్ దిస్ వీడియో. చాలా కష్టపడ్డాను ఈ వీడియో తీయడానికి, ఎందుకంటే అంత బిజీలో కూడా మధ్య మధ్యలో వచ్చి వీడియో క్లిప్స్ని నేను తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్తున్నాను. స్కిట్ వేసేసారు అప్పటికే, ఇది ఫస్ట్ స్కిట్ అనమాట. ఇది అవ్వంగానే ఇంకో 2-3 పర్ఫార్మెన్సెస్ ఏవో డ్యాన్స్లు వేసాక మళ్ళీ సెకండ్ స్కిట్ అనేది కూడా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత క్యారల్స్ జరిగినాయి, ఇప్పుడే షార్ట్స్ వేశారు. లైట్స్ అన్నీ ఆపేసి భలే క్యూట్గా ఉన్నాయి, అందుకే నేను క్యాప్చర్ చేశాను ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈ ఇయర్ చాలామంది వచ్చారు. అంతే గైస్ ఈ వీడియో. బాయ్ బాయ్.